విపక్షానికి అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, మైక్ ఉంది జనాలు చూస్తాం చెప్పడం కదా, మద్యం గురించి మాట్లాడే అర్హత లేదు అధ్యక్ష. సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తామని వాళ్ళు ఏం చేశారు? ఈ రాష్ట్రానికి మేము ఆదాయాలు తీసుకొచ్చాం అధ్యక్ష. మేము జే ట్యాక్స్ వేసి చీప్ లెక్కలు ఇచ్చి కంటి చూపు పోగొట్టి లివర్ పోగొట్టి నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేసే సిస్టమ్ చేయలేదు అధ్యక్ష. ఆ అర్హత లేదు అధ్యక్ష వాళ్ళకి. రేపు చెప్పండి మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు. సంపూర్ణ మద్యపాన నిషేధం పెద్దలు ఎన్టీ రామారావు గారు తెచ్చారు, దాన్ని ఎవరు ఎత్తేసారు ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష. అటన్నిటికీ తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష. ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్ళాలి, మాటలు తోటాలు పేల్చుకోవాలంటే మేము కూడా రెడీగానే ఉన్నాం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పారేంటి, లాస్ట్ టైం మీరు కంపారిజన్ చెప్తున్నారు ఆదాయం గురించి ఈ ఆదాయం గురించి. అమ్మా 5 నిమిషాలు వినమ్మా, నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా. దానికి సంబంధించి మంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష? సంపూర్ణ మద్యపాన నిషేధం మీరు చేస్తారని మాట ఇచ్చిన్నారు అప్పుడు ఎన్నికల్లో, దాన్ని కూడా చేయకుండా కల్తీ మద్యాన్ని ఇచ్చారు, దానివల్ల చాలా జనాలు ప్రాణాలు పోయినాయి అని క్లియర్ గా చెప్తే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ నిజంగానే హ్యాపీ ఎన్టీ రామారావు గారు పేరు ఈ సభలో తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. కానీ ఇలాంటి ఇదే కాంట్రవర్సీ మేము వెళ్తాం అధ్యక్ష ప్రతిసారి.